రౌడీలు అనేవాళ్ళు, నేరస్తులు అనేవాళ్ళు నేరాలు చేసి తప్పించుకోలేరు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అలాంటి పగడ్బందీ వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాను. ఈ ఊరిలో వచ్చినప్పుడు నేను ఒకటే ఆలోచిస్తున్నాను. మార్గదర్శి బంగారు కుటుంబం ఆర్థికంగా మిమ్మల్ని పైకి తేవడానికి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మీ ఆదాయాన్ని పెంచడానికి యంత్రాంగం పనిచేస్తాం. ఇది అదనంగా ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు ఛాయాపురంలో మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక 7 ఐటమ్స్ కంపల్సరీ అనుకుంటున్నాను కుటుంబానికి. ఆ 7 కూడా మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఇంటి జాగా, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి జాగా ఇప్పించే బాధ్యత నాది. ఈరోజు ఈ ఊర్లో చూస్తే అందరికి ఇంటి జాగా ఉందని పెట్టారు. సంతోషం, మంచి గ్రామం. లేకపోతే ఇమ్మీడియట్గా మళ్ళా కలెక్టరీ చెప్తున్నా, ఇక్కడ గ్రామ సెక్రటరీ కూడా ఉన్నాడు, మీ పంచాయతీ సచివాలయం సెక్రటరీ. ఎవరన్నా లేదని అర్జీ ఇస్తే నీ ఉద్యోగం గోవిందా, గుర్తుపెట్టుకో. అదే సమయంలో ఇండ్లు చూస్తే 458 మందికి ఇండ్లు ఉన్నాయి, 55 మందికి ఇండ్లు లేవు. ఇమ్మీడియట్గా 55 మంది ఉన్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన టాయిలెట్లయితే, మరుగుదొడ్లయితే 458కి మరుగుదొడ్లు ఉన్నాయి. కమ్యూనిటీ ఇన్స్టిట్యూషన్ టాయిలెట్ కూడా ఒక 5 ఉన్నాయి. 458 మంది ఇండ్లకు కరెంట్ ఉంది. ఇక్కడ మీ అందరినీ ఒకటే కోరుతున్నాం, ఎస్సీస్కు ఉచితంగా కరెంటు, సోలార్ ప్యానెల్స్ పెడతాం, రూఫ్ టాప్ ప్యానెల్స్ పెడతాం. ఆ కరెంటు మీరు వాడుకోండి. మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వండి. మళ్ళా మీకు కావాలంటే మీరు తీసుకోండి. మీరు అదనంగా అవసరమైతే మీరు గ్రిడ్కి ఇస్తే ఒక యూనిట్కి ₹2.09 చొప్పున మీకు డబ్బులు కూడా ఇస్తాం తిరిగి. మీరు ₹1 కట్టక్కర్లేదు. పూర్తిగా ఎస్సీలందరికీ ఉచితంగా సోలార్ ప్యానెల్స్ పెట్టించే బాధ్యత నాది. ఈ నియోజకవర్గంలో దాన్ని అమలు చేసే బాధ్యత మా పయ్యావుల కేశవ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫైనాన్స్ మినిస్టర్ గారు అని చెప్పి కాన్స్టిట్యున్సీ సర్వ్ చేయకపోతే కుదరదు. కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేనే, నేను కూడా ఎమ్మెల్యేనే. అదే సమయంలో బీసీలకి అదనంగా 50 దగ్గర 70,000 వరకు సబ్సిడీ వస్తుంది. అది కాకుండా ఇంకొక 20,000 ఇస్తాం. మొత్తం కలిసి 3 కిలోవాట్స్ కానీ పెట్టుకుంటే 98,000 వరకు సబ్సిడీ ఇస్తాం. మిగిలిన డబ్బులు వాళ్ళు పెట్టుకోగలిగితే వాళ్ళకు ఫ్రీ అవుతుంది. ఎవరైతే అగ్రవర్ణాలందరికీ కూడా సబ్సిడీ ఇస్తాం. 2 కిలోవాట్లయితే 60,000, 3 కిలోవాట్లయితే ₹78,000 సబ్సిడీ ఇచ్చే బాధ్యత మాది. మీరు అప్పటి నుంచి కరెంటు ఛార్జీలు కట్టే పనే ఉండదు. మీరు పంప్ సెట్ కావాలంటే మీరు కుసుమ్ కింద ఫ్రీగా పెట్టి ఇస్తాం. మీరు పెట్టుకోండి, కరెంటు వాడుకోండి. మిగిలిన కరెంటు ఇంటికి వాడుకోండి. ఇంకా మిగిలితే మీ ట్రాక్టర్ ఛార్జ్ చేసుకోండి, మీ స్కూటర్ కూడా ఛార్జ్ చేసుకుని ఈవీ వెహికల్స్ పెట్టుకోండి. ఖర్చులు తగ్గుతాయి, పొదుపు పాటించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సూచనలు ఇచ్చే బాధ్యత నాది, అమలు చేసే బాధ్యత మీది, బాగుపడే బాధ్యత మీది. అట కాకుండా నేను చెప్పింది అకాడమిక్గా ఈయనకేం పని లేదు, ఇట్నే మాట్లాడుతూ ఉంటాడు, మా పని మేమే చేస్తా ఉంటే కుదరదు. దానివల్ల నష్టపోయేది మీరే. నేను ఒకటి ఆలోచిస్తున్నా, అందరూ బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. నేను ఇచ్చిన స్లోగన్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఏదైతే వెల్తీ, హెల్తీ, హ్యాపీ, సంపద, ఆరోగ్యం, ఆనందం. ఎవడో పేదరికంలో ఉండడానికి వీలు లేదు. సగం టైం మీ అందరూ అనారోగ్యం అంతా మీరే కారణం, మనమే కారణం. మనం ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏది తినాలో తినం, ఏది చేయాలో చెయ్యం. అందుకే అందరికి కూడా లేనిపోని సమస్యలు పెట్టుకొని
ఓసారి ఎక్కువ కార్బోహైడ్రేట్ తినేస్తాం, దానివల్ల షుగర్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు అన్ని కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి. 2 ఏళ్లలో మీకు గ్యారంటీ ఇస్తున్నా, మీ అందరి హెల్త్ రికార్డ్స్ అన్నీ కూడా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ పెట్టి ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఏ డాక్టర్ని కావాలంటే ఆ డాక్టర్ ద్వారా మీకు సంప్రదించే బాధ్యత నేను తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక వినూత్నమైన మార్పు తేబోతున్నాం. ఇప్పటికే పైలట్ స్టార్ట్ అయింది. బిల్ గేట్స్ ముందుకొచ్చి ఫౌండేషన్ ద్వారా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని, టెక్నాలజీని తీసుకొచ్చి అందజేసే బాధ్యత తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ని ఒక పైలట్గా చేస్తాం. ఆ తర్వాత దీన్ని దేశం అంతా కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రపంచంలో కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రివెంటివ్ హెల్త్తో మనం ముందుకు పోయే అవకాశం ఉంది. అసలు రోగాలు రాకుండా నివారించుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత అవసరమైతే ఇంటి దగ్గరనే ఉండి హాస్పిటల్ ఖర్చులు తగ్గించుకునే అవకాశం కూడా, రియల్ టైం మానిటర్ చేసుకునే అవకాశాలు వచ్చాయి. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, నా దగ్గర ఒక రింగ్ ఉంది. మీరు చూస్తే ఏమనుకుంటారంటే ఏదో మంత్రాల రింగ్ కాదు, మాంత్రికులు ఇచ్చిన రింగ్ కాదు, పూజలు చేసి తీసుకున్న రింగ్ కాదు. ఇది నిద్ర లేస్తానే ఒకసారి సెల్ ఫోన్లో చూసుకుంటే రాత్రి 8 గంటలు నిద్రపోయాను, బాగానే నిద్రపోయానా, లేకపోతే బాడీ రెడీగా ఉందా ఈరోజు పనిచేయడానికి, హార్ట్ బీట్ ఎట్టుంది, ఇలాంటివన్నీ చెప్తుంది. దానివల్ల ఒకవేళ నాకు నిద్ర కానీ సరిగా రాకపోతే ఇంకొక అర్ధ గంట ఎక్కువ పడుకొని మళ్ళా బాడీని ఛార్జ్ చేసుకొని మళ్ళా రోడ్డు మీద పడే పరిస్థితికి వస్తున్నా. అందుకనే మళ్ళీ మీలో కూడా చైతన్యం రావాలి. అందుకే ఈ మీటింగ్లో మీరు చూశారు. ఒకప్పుడు మీటింగ్ అంటే ఎట్లా పెట్టారో 5 ఏళ్ళలో మీరు చూశారు. జ్ఞాపకం ఉన్నాయా? మీటింగ్లు ఉన్నాయా? వస్తే మొత్తం చెట్లు నరికేసేవాళ్ళు, పరదాలు కట్టేసేవాళ్ళు, బలవంతంగా మనుషుల తోలుకొచ్చేవాళ్ళు, వెళ్ళిపోతామంటే కందకాలు దివేవాళ్ళు పారిపోకుండా. ఇప్పుడు ఎక్కడా నేను ఆ పని చేయడంలా. ఈ సచివాలయానికి వచ్చా, ఈ సచివాలయం నుండే మీతోనే మాట్లాడతా, మీ ద్వారా రాష్ట్రమంతా మెసేజ్ ఇస్తా. నేను ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉంటానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అది నా విధానం.